హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీకు ఒక ముఖ్య విషయం ఇదేనైతే నేను మీ ముందుకు వస్తున్నాను. చాలా రోజులయ్యింది, నెలలయ్యింది. నేను బిఎల్ఓ డ్యూటీ చేస్తాను. దానివలన నేను పెట్టలేకపోయాను అసలు. ఒక ముఖ్య విషయం, మన మహిళలకు ఉపయోగపడే ఒక ముఖ్య విషయం నేనైతే మీ ముందుకు వస్తున్నాను. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు, ఖాళీగా ఉన్న గృహిణులైనా ఎవరైనా కూడా చేసుకునే ఒక మంచి విషయం మీద మీ ముందుకైతే వచ్చాను. అదేమిటి అనేది నేనైతే మీ ముందు వివరించాలనుకుంటున్నాను. మహిళలు ఖాళీగా పని చేసుకొని ఖాళీగా ఉండే వాళ్ళ కోసం ఇక్కడ ముఖ్య పని మీదనైతే నాకు చెప్పాలనిపించింది. ఖాళీగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. నేను కూడా మహిళా సంఘాల్లో పనిచేయడం, బిఎల్ఓగా పనిచేయడం తో పాటు ఎస్బీఐ లైఫ్ మిత్ర అనే ఎగ్జామ్ రాశాను. నేను ఎంపిక కూడా కావడం జరిగింది. దాని ద్వారా ఉపయోగం ఏమిటి, ఎందుకు రాశాను అని అంటే, మనం ఒక స్కీమ్ కట్టియడం, మహిళలు స్కీమ్ కట్టియడం, నేనైతే ముఖ్యంగా ఒక మహిళా సభ్యులకు ఉపయోగపడే స్కీములు కట్టియాలనే ఉద్దేశంతో అయితే నేను లైఫ్ మిత్రగా తీసుకున్నాను. కానీ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. నాకు కోడ్ వచ్చేసింది, ఐడి కార్డ్ వచ్చింది, అంతే. ఇంకా నేను బిఎల్ఓ డ్యూటీ చేయబట్టి దాన్ని నేను తీసుకోలేదు. అంటే ఐడి వచ్చేసింది, ఇంకా ఫాల్స్ అయితే కట్టేయడం నేను మొదలు పెట్టలేదు. సరే, అసలు దానివల్ల ఉపయోగం ఏంది, ఎందుకు జాయిన్ అయ్యాను అంటే, నాకు మంచిగా అనిపించింది ఒక పని చేసుకోవడానికి. దాని ద్వారా ఒక మంచి పని వలన ఎంత ఉపయోగం ఉంటుందనేది నాకు దాని ద్వారా తెలిసింది. అంటే నాకు ఖాళీగా ఉండే మహిళలు ఒక్క పాలసీ కట్టుకున్న 10,000ది, మినిమం 10,000ది కట్టుకున్నా కూడా కనీసం 1,000 రూపాయల కమిషన్ అన్న వస్తుంది. ఊరికే ఉండేవాళ్ళు ఏదైనా పాలసీ కట్టించినాం అనుకోండి, ఒక 1,000 రూపాయలు ఎవరు అడిగినా ఇవ్వరు కదా. అలా మీకు వీలైనన్ని నెలలో ఒకటో రెండో కట్టుకుంటా పోతే మీ ఖర్చులకు మీరు ఎవరిని అడగకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడతారనే ఉద్దేశంతో నాకు నచ్చి మీ ముందుకైతే చెప్పాలనిపించాను. అసలు మంచిగా అనిపించింది. ఒక్కొక్క పాలసీ ఏంటిది, ఉపయోగం ఏమిటి అనేది నేను కట్టించిన ప్రతి పాలసీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా నేను ఎగ్జామ్ రాశాను. అసలు ఎగ్జామ్ ఏ విధంగా రాశాను, నేను ఎస్బీఐలోకి ఏ విధంగా పోయాను అనేది మీకు వివరాలు కావాలి అనుకుంటే నాకు కామెంట్ పెట్టండి. ఏ విధంగా పోవాలి, ఏ జిల్లా అయినా పర్వాలేదు, ఏ విధంగా పోవాలి, ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటాయి అనేది అయితే మీకు కావాలనుకుంటే నాకైతే కామెంట్ పెట్టండి. నాకు 50కి 27 మార్క్స్ అయితే వచ్చాయి. సరే, నేను ఇన్ని 2 నెలలు అవుతుంది నేను పాస్ అవ్వ కూడా. బిఎల్ఓ డ్యూటీ చేయబట్టి జాయిన్ అవ్వాలి. అయ్యింది. ఇంకా పాలసీలు మొదలు పెట్టాలనుకుంటున్న పాలసీ ఈ వచ్చే నెల నుండి. నేను కట్టించిన ప్రతి పాలసీ వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ ఒక పాలసీ గురించి చెప్పుకుంటూ పోతానా, మొదలు పెడతా. ఎంత పాలసీ 10,000 ఎంత కట్టిస్తున్నా, ఏంటి బెనిఫిట్, ఎన్ని సంవత్సరాలు, ఎంత అమౌంట్ వస్తుంది అనే చాలా విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇదైతే మహిళలందరూ ఉపయోగించుకొని మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఎస్బీఐ లైఫ్ మిత్ర పోవడానికి మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. మినిమం 10th క్లాస్ అయితే 10వ తరగతి అయితే ఉండాలి. నాకైతే మంచిగా అనిపించింది. ఖాళీగా ఉండే బదులు ₹1 ఎవరిని కన్న తల్లిదండ్రులను భర్తను అడగకుండా మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా నాకైతే మంచిగా అనిపించింది. అందుకే మీకు చెప్పాలని చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చాను. నేను పాలసీ ఏది కట్టించినా దాని అమౌంట్ ఎంత, దాని బెనిఫిట్ ఎంత, దాని ఉపయోగం ఏమిటి అనే విషయాలతో అయితే ప్రతి ఒక్క వీడియో పెడతా. ఇప్పటి నుండి నేను చాలా వీడియో చేయలేకపోయాను. మహిళా సంఘాల గురించి అన్నీ చెప్పాను. అవి కూడా మధ్యలో ఏమన్నా మీకు డౌట్ ఉంటే మహిళా సంఘాల గురించి కూడా చెప్తాను. నేను మహిళా సంఘాలలో పనిచేయడం, దాని ద్వారా బిఎల్ఓగా జాయిన్ అవ్వడం, బిఎల్ఓ సర్వే అనేది చాలా 25 సంవత్సరాలకు ఒకసారి చేసే సర్వే అది. దాని ద్వారా కొన్ని విషయాలు కూడా నేను నేర్చుకున్నాను. ఏదైనా కూడా పని ఎంత కష్టపడింది రూపాయి అయితే రాదు. లైఫ్ మిత్ర ఎస్బీఐ లైఫ్ మిత్ర ద్వారా అయితే మీరు చేయాలనుకుంటే మంచిగా ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లో వాళ్ళ చుట్టాలతోటి, పక్క వాళ్ళతోటి పాలసీలు కట్టుకుంటూ పోతూ ఉంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ అవుతూ పడుతుంది. మరి మీకు ఏ ఎస్బీఐ లైఫ్ గురించి నేను ఏ విధంగా పోయినా, ఏంటి విషయాలు కావాలి
అని మీకు ఇంకా వివరాలు కావాలంటే నేను మరొక వీడియో ద్వారా అయితే అసలు నేను ఎందుకు పోయినా ఏంటిది అనేది అయితే మీకు చెప్పాను. నాకు ఒక మంచి మహిళలకు ఉపయోగపడే పాలసీలు కట్టాలనే ఉద్దేశంతో అయితే నేను పోయినా. ఇంకొకటి ఏ ఎగ్జామ్ ఏ విధంగా రాసినా నేను ఏ విధంగా మరొక వీడియోలో అయితే మీకైతే మీ ముందు నేనైతే పెట్టాలనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా దీని మీద డౌట్లు ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి. దాని ద్వారా మీకు మరింత వివరంగా నేనైతే వివరిస్తాను. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నల్లెళ్ళ రాఘవన్ యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ ధన్యవాదాలు. చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇక మీదట కూడా ప్రోత్సహించాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఓకేనా. మరొక్కసారి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఛానల్ ఉంటే నాకు పెట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకే. నా వీడియో మీకు నచ్చి మీకు కామెంట్లు పెట్టి నా ప్రతిదానికి కూడా నేను రిప్లై ఇస్తున్నాను. ఇక మీదట కూడా రిప్లై ఇస్తాను. ఈ మహిళలకు సంబంధించి అయితే మీరు మహిళలు గృహిణీలు ఎవరైనా కూడా నాకు ఏదైనా ఏ జిల్లా అయినా నేను అడుగుతానైతే మీ కామెంట్లకి నా రెస్పాన్సిబిలిటీ ప్రకారం నా బాధ్యత ప్రకారం నేనైతే వీడియో పెడతాను. మీరు అడగవచ్చు, నిర్మోహమాటంగా నా కామెంట్ అయితే పెట్టండి. లైఫ్ మిత్ర ద్వారా ఉపయోగం ఏముంటుంది మేడం, ఇంకా ఏమేమి ఉంటాయని అన్నది కూడా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ పంపించండి. దాని ద్వారా నేనైతే వీడియో చేస్తాను. నాకైతే మహిళలకి మా ఆడపిల్లలు ఉన్న తల్లులకి చాలా చక్కటి పాలసీలు కట్టాలనే ఉద్దేశంతో అయితే నేను లైఫ్ మిత్రగానైతే ఎంపిక రావడం జరిగింది. ఐడి కార్డు కూడా రావడం జరిగింది. అది ఐడి కార్డు కూడా మీకు మరొక వీడియోలో మీరైతే చూస్తాను. ఓకేనండి. మరొకసారి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చెప్పండి. బాయ్.